హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి DJI Avata 2 DJI వరల్డ్ 2024 లో లాంచ్ చేసిన లేటెస్ట్ FPV డ్రోన్. సో ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. మనకి డిఫరెంట్ కంట్రీస్ లో దీని ప్రైస్ ఎంత ఉంది, దీని ఇనిషియల్ స్పెసిఫికేషన్స్ ఎట్లా ఉన్నాయి, DJI Avata కి DJI Avata 2 కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, అట్లాగే ఈ డ్రోన్ తో షూట్ చేసిన కొన్ని శాంపుల్ ఫుటేజ్ కూడా మీరు వీడియోలో అయితే చూడబోతున్నారు. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనకి డిఫరెంట్ కంట్రీస్ లో మనకి DJI Avata 2 ప్రైస్ డిఫరెన్సెస్ ఎట్లా ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాము. మనకి DJI Avata 2 రెగ్యులర్ మోడల్ వచ్చి మనకి $1080 అయితే పడుతుంది. దాన్ని మీరు ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే మనకి సమ్మర్ అరౌండ్ 90,000 అయితే పడుతుంది. వెరస్ మనకి DJI Avata 2 ఫ్లై మోర్ కాంబో తీసుకుంటే గనక మనకి ఇది వచ్చేటప్పటికి $1,297 అయితే పడుతుంది. వెరస్ మీరు దీన్ని ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే మనకి సమ్మర్ అరౌండ్ 1,08,000 అయితే పడుతుంది. మనకి ఇండియన్ అమెజాన్ లో గానీ, ఫ్లిప్కార్ట్ లో గానీ మనకి డ్రోన్ అయితే అవైలబుల్ లేదు. మీరు ఒకవేళ ఇండియాలో తీసుకోవాలనుకుంటే కనుక మనకి లోకల్ వెండర్స్ దగ్గర నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రైస్ నేను ఇండియన్ వెండర్స్ దగ్గర చెక్ చేసినప్పుడు మనకి అది 1,45,000 అయితే పడుతుంది. వెరస్ మీరు ఒకవేళ ఇదే ప్రోడక్ట్ ని మీరు దుబాయ్ లో చూస్తే కనుక DJI Avata 2 రెగ్యులర్ మోడల్ వచ్చేటప్పటికి 3,362 dirhams అయితే పడుతుంది. దాన్ని మీరు ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే మనకి సమ్మర్ అరౌండ్ 80,000 అయితే పడుతుంది. వెరస్ మనకి DJI Avata 2 ఫ్లై మోర్ కాంబో తీసుకుంటే కనుక మనకి అది 4,035 dirhams అయితే పడుతుంది. దాన్ని మీరు ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే మనకి సమ్మర్ అరౌండ్ 94,000 అయితే పడుతుంది. సో మీరు కంపేర్ చేస్తే కనుక మనకి US కానీ, ఇండియా కానీ, లేదా దుబాయ్ లో కానీ ప్రైస్ కంపేర్ చేసినప్పుడు మనకి దుబాయ్ లో వచ్చేటప్పటికి ఈ డ్రోన్ చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఉంది. సో మీరు ఒకవేళ తెప్పించుకోవాలనుకుంటే దుబాయ్ నుంచి తెప్పించుకోవచ్చు. ఒకవేళ వీలు కాకపోతే కనుక మీరు US నుంచి అయినా తెప్పించుకోవచ్చు. తర్వాత మనకి ఈ DJI Avata 2 ఫ్లై మోర్ కాంబోని అన్బాక్స్ అయితే చేద్దాము. సో మీరు బాక్స్ పైన చూస్తే కనుక మనకి DJI Avata 2 అని చెప్పి దీని బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. అండ్ దాని కింద వచ్చినప్పటికి ఈ డ్రోన్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఒక ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు. ఇంకా మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఇక్కడ కూడా DJI Avata 2 అని ఉంది. మనకి DJI Goggles 3 ఒకటి, అట్లాగే DJI RC కంట్రోలర్ ఒకటి, అట్లాగే మనకి DJI Avata 2 డ్రోన్ ఒకటి, ఈ మూడు అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాడు. మనకి ఇది ఫ్లై మోర్ కాంబో కాబట్టి దీనిలో మనకి ఇంకొన్ని ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా వస్తాయి. సో మీరు ఒకవేళ యాక్సెసరీస్ చూడాలంటే కనుక మనకి లిస్ట్ వచ్చి ఈ సైన్ ఇస్తున్నాడు. ఈ బాక్స్ లో మనకి ఏమేమి యాక్సెసరీస్ వస్తున్నాయి అనేది. తర్వాత మనకి దీన్ని బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఒక QR కోడ్ ఇచ్చాడు. మీరు దీంతో యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి DJI Fly అనే యాప్ ఒకటి ఉంటుంది. సో యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు మీ డ్రోన్ ని మీ యాప్ తోటి అయితే కంట్రోల్ చేయొచ్చు. మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలన్నా మనం మన యాప్ తోటి అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయొచ్చు. ఇందులో మనకి ఒక బ్యాగ్ ఒకటి ఇచ్చాడు. మనకి DJI Fly మోర్ కాంబోలో మనకి ఈ బ్యాగ్ తోటి అయితే ఇంక్లూడ్ చేస్తాడు. ఈ బ్యాగ్ వచ్చేటప్పటికి క్వాలిటీ వచ్చి చాలా బాగుంది. యాక్చువల్లీ మీరు ఒకవేళ డెఫినెట్ గా DJI Avata 2 తీసుకుంటే కనుక ఫ్లై మోర్ కాంబో తీసుకోండి. మీకు ఎక్స్ట్రా బ్యాటరీస్ వస్తాయి. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఇట్లాంటి బ్యాగ్ నాకు తెలిసి మీకు ఎక్కడ అమెజాన్ లో కూడా దొరకదు. మనం ఈ బ్యాగ్ ఓపెన్ చేస్తే కనుక కంట్రోలర్ అయితే ఉంది. RC3 మోషన్ కంట్రోలర్ అంటారు దీన్ని. తర్వాత ఇది వచ్చేటప్పటికి DJI Goggles 3 ఇది. తర్వాత మనకి ఫ్లై మోర్ కాంబోలో వచ్చే 2 ఎక్స్ట్రా బ్యాటరీస్ అండ్ ఛార్జింగ్ హబ్. తర్వాత మనకి DJI Avata 2 డ్రోన్ ఒకటి ఉంది. అండ్ అట్లానే మనకి దీనికి సంబంధించిన కొన్ని యాక్సెసరీస్, ప్రొపెల్లర్స్ కానీ 1 2 3 4 ప్రొపెల్లర్స్ ఇచ్చాడు. అండ్ ఒక USB Type-C to USB Type-C ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. ఈ ఛార్జింగ్ కేబుల్ తోటే మీరు డేటా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇంకొక టూల్ ఒకటి ఇచ్చాడు, కైండ్ ఆఫ్ స్క్రూ లూజ్ చేసుకోవడానికి, టైట్ చేసుకోవడానికి. ఇందులో ఇంకొన్ని యాక్సెసరీస్ ఇచ్చాడు. ఇందులో వచ్చేటప్పటికి కంప్లీట్ పేపర్ వర్క్ అనమాట, స్టార్ట్ గైడ్ అండ్ మనకి కావాల్సిన కొన్ని స్టిక్కర్స్, ఈ డీటెయిల్స్ అని మనకి ఇందులో ఇచ్చాడు. ఇది DJI FPV రిమోట్ కంట్రోలర్ 3. సో మనకి లాస్ట్ ఇయర్ DJI Avata 2 తో కంపేర్ చేస్తే ఈ రిమోట్ కంట్రోలర్ ని వేరులో కొంచెం ఎన్హాన్స్ చేశారు. అండ్ ఈ రిమోట్ కంట్రోల్ కూడా కొంచెం చేంజ్ చేశారు. ఈ రిమోట్ కంట్రోలర్ యూస్ చేసి మన డ్రోన్ అయితే కంట్రోల్ చేయొచ్చు. మన డ్రోన్ ఎటు మూవ్ అవ్వాలి, లేకపోతే మనకి ఇది పైకి వెళ్ళాలా, కిందకి వెళ్ళాలా, ఎటు సైడ్ వెళ్ళాలి, లేకపోతే మీకు రికార్డ్ చేయాలంటే కనుక దీని రికార్డ్ బటన్ ఇక్కడ ఉంది. సో మీకు ఫార్వర్డ్ వెళ్ళాలంటే కనుక ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఫార్వర్డ్ వెళ్తుంది. రివర్స్ రావాలంటే కనుక ఇట్లా ప్రెస్ చేస్తే మనకి రివర్స్ వస్తుంది. సో మీరు ఒకవేళ డ్రోన్ ని స్టార్ట్ చేయాలన్నా, స్టాప్ చేయాలన్నా మీరు దీంతో అయితే చేయొచ్చు. ఇంకా దీని గురించి చెప్పాలంటే కనుక దీనిలో మనకి బ్యాటరీ వచ్చేటప్పటికి 2600 mAh బ్యాటరీ అయితే ఉంది. దీని వెయిట్ వచ్చేటప్పటికి మనకి 240 grams పడుతుంది. అండ్ దీన్ని కంప్లీట్ గా 0 to 100% ఛార్జ్ చేయాలంటే కనుక మనకి 2 hours టైం పడుతుంది. సో మాక్సిమం మనం ఒకసారి 100% ఛార్జ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మనం 10 hours వరకు దీన్ని యూజ్ చేసి ఆపరేట్ అయితే చేయొచ్చు. ఇందులో మనకి O4 ట్రాన్స్మిషన్ టెక్నాలజీ అయితే ఉంది. సో దాంతో మనకి ఈ మూడు పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో ఇది మనకి
కంప్లీట్ గా DJI FPV రిమోట్ కంట్రోలర్ 3 వచ్చేటప్పటికి ఇంకా తర్వాత మనకి DJI గాగుల్స్ 3 గురించి అయితే మాట్లాడదాం. ఈ గాగుల్స్ తోటి మీకు ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ యాపిల్ విజన్ ప్రో గానీ ఇట్లాంటివి చూస్తే ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో సిమిలర్ ఫీలింగ్ ఉంటుంది. ఈ గాగుల్స్ తోటి కనుక మీరు ఈ డ్రోన్ ని డ్రైవ్ చేస్తే ఆల్మోస్ట్ మీరు డ్రైవింగ్ సీట్ లో ఉండి డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అంత ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ గాగుల్స్ వెయిట్ వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 470 గ్రామ్స్ అయితే పడుతుంది. ఇందులో మనకి 2 స్క్రీన్స్ ఉంటాయి అనమాట 2 ఐస్ కి. ఒకవేళ మీ కంటికి గనక సైట్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని మీరు ఈ స్క్రీన్స్ ను కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ సైట్ కి తగ్గట్టు. అండ్ తర్వాత మనకి ఈ గాగుల్స్ ని గనక అటు ఇటు మూవ్ చేయాలంటే కింద మనకు ఒక వీల్ ఉంది చూసారా. ఈ వీల్ ని అటు ఇటు మూవ్ చేస్తే మనకి గాగుల్స్ కూడా మూవ్ అవుతుంటాయి అనమాట. అండ్ ఈ గాగుల్స్ ను కూడా మీరు ఆ సైట్ కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఈ సింగిల్ స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికి 0.49 ఇంచెస్ అయితే ఉంటుంది. అండ్ దీని రెజల్యూషన్ వచ్చేటప్పటికి మనకి 1920x1080 లో అయితే రెజల్యూషన్ ఉంటుంది. అండ్ దీనిలో మనకి రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికి మనకి 0 నుంచి 100 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. వీటిలో మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి మీరు 2D లో చూడొచ్చు లేదా మీకు కావాలంటే కనుక 3D లో చూడొచ్చు. సో మీరు అవన్నీ ఇందులో ఈ గాగుల్లో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత ఇందులో మనకి ఈ స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. సో మీరు కావాలంటే కనుక మీరు ఈ స్క్రీన్ లో ఏం చూస్తున్నారో అది మీకు ఒకవేళ లైక్ మీలాంటి వాళ్ళకి చూపించాలంటే కనుక మనం ఇందులో రికార్డ్ చేయొచ్చు. సో దాని మెమరీ స్టిక్ వచ్చి మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ తర్వాత ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి దీని బ్యాటరీ అనమాట. సో ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పటికి మనకి ఇది 3000 mAh బ్యాటరీ అనమాట. ఇది వచ్చి మనకి ఆల్మోస్ట్ 3 hours ఆపరేటింగ్ అయితే ఉంటుంది. సో నేను మీకు ఒకసారి పెట్టుకుని చూపిస్తాను. సో మీరు ఒకసారి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ మీకు ఇది టైట్ చేసుకోవాలనుకుంటే కనుక వెనకాల మనకి ఇది ఉంది కదా. సో దీన్ని యూజ్ చేసి మీరు టైట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్ గా మనకి DJI గాగుల్స్ 3 గురించి డీటెయిల్స్. తర్వాత మనకి ఈ DJI అవటా ఎయిర్ క్రాఫ్ట్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఈ DJI అవటా ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 377 గ్రామ్స్ అయితే ఉంది. వేరేజ్ మీరు ఒరిజినల్ DJI అవటా తీసుకుంటే కనుక మనకి అది 410 గ్రామ్స్ అయితే పడుతుంది. సో లాస్ట్ ఇయర్ మోడల్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మోడల్ వచ్చి కొంచెం లైట్ వెయిట్ అనే చెప్పొచ్చు. అండ్ దీని బ్యాటరీ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. సో మనకి ఫ్లైమోర్ కాంబోలో ఒక 2 బ్యాటరీస్ ఇక్కడ వచ్చినాయి. అండ్ అట్ సేమ్ టైం మనకి హబ్ ఉంది. అండ్ థర్డ్ బ్యాటరీ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఉంది. అండ్ దీనిలో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేటప్పటికి మనకి 46 GB అయితే ఉంది. ఒరిజినల్ DJI అవటాలో మనకి 20 GB మాత్రమే ఉండేది. ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 26 GB అయితే మనకి అప్గ్రేడ్ చేశారు. ఒకవేళ మీరు మీ డ్రోన్ లో గనక మెమరీ కార్డ్ పెట్టడం మర్చిపోతే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ యూజ్ చేసి అయితే రికార్డ్ చేస్తుంది. ఒకవేళ మన మెమరీ కార్డ్ ఫిల్ అయిపోతే గనక మనకి రిమైనింగ్ ఫుటేజ్ వచ్చేటప్పటికి ఈ ఇంటర్నల్ స్టోరేజ్ యూజ్ చేసి అయితే మనకి రికార్డ్ చేస్తుంది అనమాట. మనకి బ్యాటరీ ఒకసారి ఫుల్ గా ఛార్జ్ అయిన తర్వాత మనకి మాక్సిమం ఫ్లైట్ టైం వచ్చేటప్పటికి 23 minutes అయితే ఉంటుంది. ఒరిజినల్ అవటా వచ్చేటప్పటికి మనకి ఓన్లీ 18 minutes మాత్రమే ఉండేది. అండ్ మోరోవర్ మనకి ఫ్లైట్ డిస్టెన్స్ కూడా మీరు చూస్తే కనుక దాని రేంజ్ కూడా పెంచారు. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 13 miles అయితే ట్రావెల్ చేస్తుంది. మనకి ఒరిజినల్ వచ్చేటప్పటికి ఓన్లీ 9 miles మాత్రమే ట్రావెల్ చేసేది. అక్కడ కూడా మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ అని చెప్పాలి. ఇంకా తర్వాత మనకి ఇంటెలిజెంట్ ఫ్లైట్ బ్యాటరీ విషయానికి వస్తే కనుక దీని కెపాసిటీ వచ్చేటప్పటికి 2150 mAh బ్యాటరీ. సో మీరు లాస్ట్ ఇయర్ మోడల్ తో కంపేర్ చేస్తే దీని బ్యాటరీ వచ్చేటప్పటికి అంటే బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పటికి కొంచెం తక్కువనే చెప్పాలి. కాకపోతే దీని పర్ఫార్మెన్స్ మాత్రం కొంచెం బెటర్ ఉంటుంది. ఇంకా మనకి ఈ DJI అవటా 2 లో మెయిన్ వచ్చి మనకి కెమెరా. సో ఇప్పుడు దాని డీటెయిల్స్ అయితే చూద్దాము. దీని ఇమేజ్ సెన్సార్ వచ్చేటప్పటికి 1/1.3 inches ఇమేజ్ సెన్సార్ తో అయితే వస్తుంది. సో మనకి ఒరిజినల్ అవటాతో పోలిస్తే కనుక ఇది కొంచెం బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు. అండ్ దీని లెన్స్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి 155 degrees యాంగిల్ అయితే కవర్ చేస్తుంది. వేరే దీని అపర్చర్ వచ్చేటప్పటికి మనకి f2.8 అపర్చర్ తోటి వస్తుంది. ఎక్సెప్ట్ మనకి సెన్సార్ సైజ్ తప్ప మనకి కతిమవన్నీ మనకి లాస్ట్ ఇయర్ DJI అవటా ఏ మోడల్ అయితే కెమెరా ఉందో సిమిలర్ మోడల్ కెమెరా అయితే ఉంది. మనకి ఆ సెన్సార్ కొంచెం పెద్దది అవడం వల్ల మనకి దీనిలో ఫోటోస్ వచ్చేటప్పటికి కొంచెం బెటర్ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి లో లైట్ లో దీని పర్ఫార్మెన్స్ వచ్చి బెటర్ ఉంటుంది. వేరేజ్ మనకి ఇందులో వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే కనుక ఇందులో మనకి 4K up to 60 FPS వరకు అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో మనకి 4:3 or 16:9 ఆస్పెక్ట్ రేషియోలో అయితే రికార్డ్ చేస్తుంది. వేరేజ్ మీరు ఒకవేళ 2.7K లో రికార్డ్ చేస్తే కనుక మనం అప్ టు 120 FPS లో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. సో దాంతో మీకు బటరీ స్మూత్ స్లో మోషన్ అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చి మనకి ఓన్లీ ఆస్పెక్ట్ రేషియో 16:9 అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ 1080p రికార్డ్ చేసినా మనకు అందులో కూడా 120 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. వేరేజ్ మనకి ఇందులో రికార్డ్ చేసే వీడియో ఫార్మాట్ వచ్చేటప్పటికి మనకి MP4 వీడియో ఫార్మాట్ లో రికార్డ్ చేస్తుంది. అండ్ మనకి రికార్డ్ చేసేటప్పుడు మీకు ఇందులో 2 కలర్ మోడ్స్ అయితే ఉంటాయి. కలర్ గ్రేడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చి స్టాండర్డ్ కలర్ గ్రేడింగ్, రెగ్యులర్ కలర్ గ్రేడింగ్. తర్వాత వచ్చేటప్పటికి మీరు ఒకవేళ ఈ డ్రోన్ తోటి ప్రొఫెషనల్ వీడియో రికార్డింగ్ చేయాలనుకుంటే కనుక మీకు ఇందులో D-Log-M లో కూడా రికార్డ్ చేయొచ్చు. సో D-Log-M లో రికార్డ్ చేసిన తర్వాత మీరు దీన్ని పోస్ట్ ప్రొడక్షన్ లో మీరు కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. సో దాని వల్ల ఫుటేజ్ వచ్చి మీకు ఇంకా బెటర్ క్వాలిటీ ఉంటుంది. అండ్ దానిలో
మనకి హై డైనమిక్ రేంజ్ కూడా ఉంటుంది అనమాట. తర్వాత మనకి ఈ కెమెరా ఫీల్డ్ ఆఫ్ వ్యూ లో వచ్చినప్పటికి ఇందులో మనకి 3 మోడ్స్ ఇచ్చాడు. ఒకటి వచ్చి నార్మల్ మోడ్ అండ్ ఇంకొకటి వచ్చి వైడ్ యాంగిల్ మోడ్, ఇంకొకటి వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ మోడ్. సో నేను టెస్ట్ చేసినప్పుడు నాకు అల్ట్రా వైడ్ యాంగిల్ మోడ్ వచ్చేటప్పటికి చాలా బాగా అనిపించింది. మీరు ఒకవేళ ఈ డ్రోన్ తో తీసిన శాంపుల్ వీడియో అండ్ ఫొటోస్ చూడాలంటే కనుక నేను ఇక్కడ వదిలేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఈ వీడియో రికార్డింగ్ కానీ లేకపోతే నేను ఫొటోస్ తీయడం కానీ నేను ఎక్కడ ఎన్డి ఫిల్టర్స్ కానీ లేదా సిపిఎల్ ఫిల్టర్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. నేను ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎటువంటి ఆల్టరేషన్ కానీ లేదా కలర్ గ్రేడింగ్ అని అయితే చేయలేదు. మీకు ఎగ్జాక్ట్ గా ఈ కెమెరాలో ఎట్లా రికార్డ్ చేస్తుంది అంటే ఈ డ్రోన్ ఎట్లా రికార్డ్ చేస్తుందో సేమ్ రికార్డింగ్ తీసుకొచ్చి మీకు ఇక్కడ పెట్టాను. సో మీకు ఇక్కడ యాక్యురేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత ఈ డ్రోన్ గురించి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను ఇంతకు ముందు ఆల్రెడీ DJI డ్రోన్స్ అయితే యూజ్ చేశాను. చాలా సింపుల్, ఫ్లై చేయడం కానీ నేర్చుకోవడం కానీ. ఇది నా ఫస్ట్ FPV డ్రోన్. కంపేర్ టు మనకి రెగ్యులర్ డ్రోన్ తో పోలిస్తే కనుక FPV డ్రోన్స్ వచ్చేటప్పటికి చాలా ఫాస్ట్ గా వెళ్తాయి. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది కొంచెం మనం టైనీ ప్లేసెస్ లో నుంచి కూడా మనం ఈజీగా నావిగేట్ చేయొచ్చు. సో అదొకటి గుడ్ థింగ్. అండ్ మోరోవర్ ఏంటంటే మీరు ఎస్పెషల్లీ గాగుల్స్ పెట్టుకున్నప్పుడు ఆల్మోస్ట్ మీరు సీట్ లో కూర్చుని మీరు కైండ్ ఆఫ్ ఫ్లైట్ ని డ్రైవ్ చేస్తే ఏ ఫీలింగ్ ఉంటుందో సిమిలర్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ గాగుల్స్ కూడా మనకి చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నేను ఇది ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు నాకు కొంచెం నేర్చుకోవడానికి కొంచెం టైం అయితే పట్టింది. అంత ఈజీ అయితే కాదు, ఎస్పెషల్లీ మనకి కంట్రోలర్ తోటి అంత ఈజీ అయితే కాదు. సో ఇప్పుడు చెప్తాను, జస్ట్ మీరు ఇట్లా పైకంటే పైకి వెళ్తుంది, కిందకంటే కిందకి వెళ్తుంది, తర్వాత ఇట్లా అంటే ఇటు సైడ్ తిరుగుతుంది, అట్లా అంటే ఇటు సైడ్ తిరుగుతుంది అని ఇప్పుడు చెప్తాను. బట్ నేను నేర్చుకోవడానికి ఒక ½ అన్ అవర్ టైం అయితే పట్టింది అనమాట. సో నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఎట్లా చెప్పాలి, ఏ బటన్ ప్రెస్ చేయాలనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉండేది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లైక్ ఒక ½ అన్ అవర్ 1 అవర్ వాడిన తర్వాత నాకు మొత్తం బటన్స్ అన్ని కొంచెం ఫెమిలియర్ అయితే అయినాయి. సో కానీ నేను అబ్జర్వ్ చేస్తున్న ఒక చిన్న నెగిటివ్ పాయింట్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఏంటంటే నాకు ఈ గాగుల్స్ పెట్టుకున్నప్పుడు దీని ఎక్స్పీరియన్స్ ఇవంతా బాగానే ఉంది. కాకపోతే మేబీ ఎండలో ఉండడం వల్ల అనుకుంటా నేను పెట్టుకున్నప్పుడు కంప్లీట్ గా ఇదంతా చెమట పట్టేసింది అనమాట. సో ఆ చెమట మొత్తం మనకి ఈ బ్లాక్ షీట్ ఉంది కదా, ప్లాస్టిక్ షీట్, ఆ ప్లాస్టిక్ షీట్ నిండా పట్టేస్తుంది అనమాట. అదొక్కటే డ్రాబ్యాక్ నేను అబ్జర్వ్ చేసింది. బట్ నేను ఈ డ్రోన్ ని ఆల్మోస్ట్ ఐ థింక్ 3 days నుంచి యూజ్ చేస్తున్నాను. సో మేబీ ఒక 1 month యూజ్ చేసిన తర్వాత ఈ డ్రోన్ గురించి నాకు కంప్లీట్ రివ్యూ అయితే మీకు ఇస్తాను. ఒకవేళ మీరు DJI Avata గానీ లేదా DJI Avata 2 గానీ మీరు తీసుకుంటే కనుక దీని గురించి బిగినర్స్ గైడ్ కావాలంటే మన తెలుగులోనే వేరే ఆయన చేశారు. సో ఆయన వీడియో వచ్చి నేను పైన కార్డ్స్ లో వదిలేస్తాను లేదా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట. సో ఇదండి మనకి కంప్లీట్ గా DJI Avata 2 గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బై బై.